జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డితో తాను మాట్లాడింది వాస్తవమేనని అంటున్నారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి. జయరాం హత్య జరిగిన రోజు రాకేష్ తనకు ఫోన్ చేసి తన ఇంట్లో ఇద్దరు గొడవపడ్డారని, ఒక వ్యక్తి కింద పడిపోయాడని చెప్పారన్నారు. జయరాం హత్య విషయం తనతో రాకేష్ చెప్పలేదన్నారు. ఎన్టీవీ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడిన మల్లారెడ్డి వెంటనే తాను సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని రాకేష్ కు సూచించినట్టు చెప్పారు మల్లారెడ్డి. గతంలో ఓ పాత కేసు విషయంలో అప్పుడప్పుడు తనతో రాకేష్ ఫోన్లో మాట్లాడేవాడని అన్నారు మల్లారెడ్డి. జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డితో తాను మాట్లాడింది వాస్తవమేనని అంటున్నారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి. జయరాం హత్య జరిగిన రోజు రాకేష్ తనకు ఫోన్ చేసి తన ఇంట్లో ఇద్దరు గొడవపడ్డారని, ఒక వ్యక్తి కింద పడిపోయాడని చెప్పారన్నారు. జయరాం హత్య విషయం తనతో రాకేష్ చెప్పలేదని అన్నారు. ఎన్టీవీ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడిన మల్లారెడ్డి వెంటనే తాను సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని రాకేష్ కు సూచించినట్టు చెప్పారు. గతంలో ఓ పాత కేసు విషయంలో అప్పుడప్పుడు తనతో రాకేష్ ఫోన్లో మాట్లాడేవాడని అన్నారు మల్లారెడ్డి. జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డితో తాను మాట్లాడింది వాస్తవమేనని అంటున్నారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి. జయరాం హత్య జరిగిన రోజు రాకేష్ తనకు ఫోన్ చేసి తన ఇంట్లో ఇద్దరు గొడవపడ్డారని, ఒక వ్యక్తి కింద పడిపోయాడని చెప్పారన్నారు. జయరాం హత్య విషయం తనతో రాకేష్ చెప్పలేదన్నారు.